చంద్రబాబు గారు ఇవాళ రేపు జిల్లాల కలెక్టర్లతో మీటింగ్ అవుతున్నారు. చాలా కీలకమైనటువంటి సందర్భం. ప్రతిసారి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరుగుద్ది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక కూడా జరిగింది. క్రిందసారి చేసిన తప్పు ఈ దఫా చేయకుండా ఉంటే బాగుంటుంది. అప్పుడు కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు మీటింగ్ సందర్భంగా అంతకుముందు చంద్రబాబు గారు ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా చట్టం తన పని తాను చేయాలి, బాధ్యతగా ఉండాలి, మా పార్టీ వాళ్ళని తప్పు చేస్తే యాక్షన్ తీసుకోమనేవాడు. 2014లో అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో మా వాళ్ళు అట్లాగా చాలా ఇబ్బంది పడ్డారు. 10 ఏళ్ళు అధికారానికి కూడా దూరం అయ్యాం, మా వాళ్ళకి తగినటువంటి విధంగా సహకరించండి అన్నారు. ఆ ఇంపాక్ట్ 2019లో దెబ్బతింది. 151 సీట్లు రావడానికి కారణమైంది. ఈ దఫా ఏం చెప్తారు? ఒకటి, జిల్లాల కలెక్టర్లు వాళ్ళ దగ్గర ఏమున్నాయి ఏంటి ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఒక రొటీన్ ప్రాసెస్. ఇంకొకటి, కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు మీటింగ్లో జరగాల్సిన ఒక కీలకమైన అంశం ఏంటంటే, నాయకులు మాట్లాడడం కాదు, ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, వాళ్ళతో మాట్లాడించాలి, వాళ్ళని అడగాలి, వాళ్ళ చేత మాట్లాడించాలి. ఆయా జిల్లాల సమస్య ఏంటి అన్నది, పరిష్కారం ఏంటో వివరంగా చెప్పాలి చంద్రబాబు గారు. అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి. పరిష్కారం ఏంటి, ఏ ద్వారా ఎట్లా చేయొచ్చు అన్నటువంటి. అలా కాకుండా మనం రాజకీయ ఉపన్యాసాలలాగా ఇస్తే నష్టం. ఒకసారి ఆలోచించుకోవాల్సి.